మగువ ఓ మగువ ఎపిసోడ్ నెంబర్ 142 రివ్యూ. శ్రావణ మాసం పూజ ఎలా చేయాలో చాముండి వాళ్ళమ్మకు చంచలమ్మ వివరిస్తూ ఉంటుంది. నిష్టగా పూజ చేసి ఉపవాసం ఉండి అక్షింతలు తీసుకుని నీ భర్త చేత వేయించుకుని నీ కాళ్ళకు దండం పెట్టుకుంటే నీ భర్తకు అప్పుడే నీ తాళి గట్టిగా ఉంటుంది అని చెప్తుంది. అదంతా సింధూర విని తను కూడా చేయాలి అనుకుంటుంది మనసులో చంటి కోసం. ఉపవాసం చేసిన తర్వాత మీ భర్తలు భోజనం చేసిన విస్తరలోని మీరు కూడా భోజనం చేయాలి అని చెప్తుంది. రేపు ఉదయాన్నే లేచి మీ భర్తలకు తలంటి స్నానం చేయించి ఈ పూజ మొదలు పెట్టాలి అని చెప్తుంది. తర్వాత చంచలమ్మ సింధూర ఏమైనా బాధపడుతుందేమో, ఇలా అందరూ పూజ చేసుకుంటూ ఉంటే ఇంట్లో అని సింధూర దగ్గరికి వచ్చి, ఈ పూజలన్నీ నువ్వు కూడా చేయాలని నీ మనసులో కూడా ఉంటుందని నాకు తెలుసమ్మా, దానికి కొంచెం సమయం పడుతుంది, ఈసారి శ్రావణ మాసానికి నువ్వు తప్పకుండా ఇలా పూజ చేసుకుంటావు అని చెప్తుంది. వచ్చే ఏడాదికి నువ్వు నీ భర్తతో కలిసి ఈ పూజలు సంతోషంగా చేసుకునేలాగా నేనే ఏర్పాట్లన్నీ చేస్తాను. నువ్వు దీర్ఘసుమంగలిగా సంతోషంగా ఉండాలని నేను నిన్ను దీవిస్తాను కూడా అని చెప్తుంది. తర్వాత చెన్నకేశవులు గారు చక్రం బాబాయిని పిలిచి పూజకు కావాల్సిన సరుకులన్నీ నువ్వే తీసుకురావాలని పని అప్పచెప్తారు. తను సరే అని చీటీ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు సింధూరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, నేను కూడా ఆ పూజ చేసుకోవాలి, ఎవరికి తెలియకుండా విడిగా నాకు కూడా ఆ సామాన్లన్నీ తీసుకురండి అని అడుగుతుంది. ఆ అమ్మగారు చెప్పారు కదమ్మా మీరు ఈ పూజ చేయకూడదని అంటాడు. మెడలో తాళి ఉన్న విషయం అత్తమ్మకు తెలియదు కాబట్టి అలా అన్నారు, కానీ మీకు తెలుసు కదా మరి నా భర్త ఆయురారోగ్యాల కోసం నేను కూడా పూజ చేయాలి కదా బాబాయ్ అని అడుగుతుంది. అప్పుడు చక్రం బాబాయ్ సరేనమ్మా నీకోసం నేను ఏదైనా చేస్తాను అంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుండి రవిబాబు చూస్తూ ఉంటాడు. పూజ సామాగ్రి అడగడం విన్నాడు కాబట్టి ఇలా అనుకుంటాడనమాట, పెళ్ళి అవ్వకముందే నా గురించి సింధూర పూజ చేయాలనుకుంటోంది, సింధూరకు నేనంటే ఇంత ఇష్టమని నాకు ఇంతవరకు తెలియదు అని సంబరపడిపోతాడు రవిబాబు. తర్వాత చెన్నకేశవులు గారు సత్యవతి ఫోటో పెట్టుకొని నిన్న ఈవిడని కలవడం మిస్ అయిపోయింది, తప్పకుండా ఈవిడని కలిస్తే నా కొడుకు సంగతులు అన్నీ తెలుస్తాయి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆమె ఫోన్ చేస్తుందనమాట, ఎందుకంటే తనకు నిన్న పీడకల వచ్చింది కదా, దాని గురించి బాధపడుతూ తన కొడుకుతో ఒకసారి మాట్లాడాలని. చంచలమ్మ గారు ఉన్నారా అని ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది. లేదు నేను ఆయన భర్తని అని చెప్తాడు. నేను నిన్న మీ ఊరికి వచ్చిన్నాను మిమ్మల్ని కలవడం కోసం అంటే, చెప్పండి బాబు ఏం పని మీద వచ్చారో అని అడుగుతుంది. నేను ఈసారి మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు వివరాలన్నీ చెప్తాను అనేసి చంటిని పిలుస్తాడు మాట్లాడడానికి. చంటి వాళ్ళమ్మ తన కొడుకుతో ఎంతో ఆత్రంగా, నువ్వు ఎలా ఉన్నావు నాన్న, బాగానే ఉన్నావు కదా, నేను నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది అందుకే భయం వేసింది, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అని అడుగుతుంది. అవునమ్మా నన్ను వాళ్ళ కన్న కొడుకులాగా మహారాజులాగా చూసుకుంటున్నారు అమ్మగారు అయ్య గారు, నువ్వేం దిగులు పడద్దు అని చెప్తారు. నిన్న కిడ్నాప్ చేయడం అదంతా కూడా కళ అన్నమాట వాళ్ళమ్మకి. ఇది ఇలా ఉండగా కళింగ చంచలమ్మ తన కోడలతో రేపు పూజలు చేయించాలని చూస్తోందంట, శ్రావణ మాసం పూజలు. ఎలాగైనా నేను సింధూరుని ఎత్తుకురావాలి, తన పెళ్ళలో తాళి కట్టేది నేనే కదా, నేను తాళి కట్టాక అది భరించలేక చంచలమ్మ ఏడుస్తూ ఉండాలా అనేసి ప్లాన్ చేస్తాడు వాళ్ళ అనుచరులతో. వాళ్ళు మాత్రం భయపడుతూ, వద్దన్నా ఇప్పుడు వద్దు, మొన్ననే కదా దెబ్బతిన్నావు అని చెప్తున్నా కూడా వినడు. తెల్లవారుతుంది, శ్రావణ మాసం పూజ మొదలవుతుంది చంచలమ్మ ఇంట్లో. పొద్దున్నే అందరూ వేడి నీళ్లు బయట పెట్టి అందరికీ తలంటి, ఎవరి భర్తలకు వాళ్ళు తలంటి స్నానం చేయిస్తూ ఉంటారు హడావిడిగా. అలా అందరూ తలస్నానాలు చేస్తుండగా చంటి కూడా అందరికీ సహాయం చేస్తాడనమాట మంచి పాట పాడుతూ. అప్పుడు సింధూరకు కూడా చంటికి తలస్నానం చేయించాలనే ఆలోచన కలుగుతుంది. సింధూర వెళ్ళి చక్రం బాబాయ్కి చెప్తుందనమాట, నేను కూడా చంటికి తలస్నానం చేయించాలనుకుంటున్నాను, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను బాబాయ్ అంటుంది. అర్థమైందమ్మా, ఇప్పుడు నేను వెళ్ళి చంటిని తీసుకురావాలి అంతే కదా అని వెళ్తాడనమాట. ఒరే చంటి, ఈరోజు నువ్వు కూడా తలంటూ స్నానం చేయాలరా అంటాడు చక్రం బాబాయ్. నేను ఎందుకు బాబాయ్, వాళ్ళంటే వాళ్ళ భర్తల ఆరోగ్యం కోసం వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయాలంటే, నువ్వు కూడా తప్పకుండా చేయాలరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు తొందరగా కనిపించాలంటే నువ్వు కూడా చేయాలి అంటాడు. నీకు నేను తలంటుతాను అని వెళ్ళి తీసుకెళ్తాడు చక్రం బాబాయ్. నీకు నూనె రాస్తాను తలకు, నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి సింధూరని పిలిచి నూనె అంతా రాయిస్తాడనమాట. సింధూర్ చాలా సంతోషంగా తన భర్తకు తలంటు స్నానం చేయిస్తూ ఉంటుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఇలా చూపిస్తారు, శ్రావణ మాసం పూజ అందరూ చేస్తూ ఉంటారు. సింధూర కూడా ఇంకొక గదిలో తను కూడా చేస్తూ ఉంటుంది. శ్రీవల్లికి ఎందుకు అనుమానం వచ్చి వెళ్ళి చూస్తుందనమాట. అప్పుడు సింధూర తన తాలిబొట్టుకి కుంకుమ పెడుతూ ఉంటుంది. తెలిసిపోతుంది. మరి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.